కార్ ఎక్కడో చూసారని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి కార్లు చూడాలంటే భీమవరంలోని మున్సిపల్ ఆఫీస్ పక్కకి రావాల్సిందే. చాలామందికి తమ అభిమాన నటులు సినిమాల్లో వాడే కార్లు, బైక్లు చూడాలని చాలా ఆశగా ఉంటుంది. అయితే వాటిని నెరవేర్చేందుకు భీమవరం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వారి కళ నెరవేరుతుందని చెప్పాలి. ఎందుకంటే మనం చూడొచ్చు ఇవన్నీ కూడా కార్లు సినిమాల్లో బాలకృష్ణతో పాటు ఇటు పవన్ కళ్యాణ్, ప్రభాస్ నటించిన సినిమాల్లోని వారు యూజ్ చేసిన కార్లు. ఈ ఎగ్జిబిషన్ షో భీమవరంలోని మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఉన్న గ్రౌండ్లో ఏర్పాటు చేశారు హైదరాబాదుకు చెందిన నిర్వాహకులు. ప్రస్తుతం ఆ నిర్వాహకుడు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ కార్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీరు సినిమా షూటింగ్కి సప్లై చేస్తారా? అవును. ఓకే. సో లాస్ట్ 30 years నుంచి మా డాడీ ఇండస్ట్రీలో ఉన్నాడు, సప్లై చేస్తారు. ప్రస్తుతానికి ఓజీ మూవీ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ చేసాము. దాని ప్రకారంగా మేము ఇక్కడ షో చేస్తున్నాం ఓజీ కార్లు పెట్టి. ఓకే విశాల్, ఇప్పుడు ఈ కార్ గురించి కొంచెం చెప్తావా? ఈ కారు సాహు మూవీలో వాడిన ప్రభాస్ ఆయన ఎంట్రీ షాట్ దీంట్లో నుంచి. ఇదే కార్లో అవును, ప్రభాస్ వాడిన కార్ ఇదే? అవును. ఓకే. దాని తర్వాత మనకి బాలకృష్ణ సార్ వాడిన కార్ కూడా ఉంది, డాకు మహారాజ్. డాకు మహారాజ్లో వాడిన బాలకృష్ణ ఆయన ఎంట్రీ షాట్ ఫైర్లో కార్ వస్తుంది, ఫైర్లో. ఓకే ఓకే, అది ఈ కార్ సేమ్ ఇదే కారు. అవును, బాలకృష్ణ వాడిన కారు. చూసారు కదండి, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో ఉపయోగించిన కార్ అండి ఇది. ఈ కారు సాధారణంగా మనం బాలకృష్ణ సినిమాలో చూస్తున్నప్పుడు అభిమానులకు చాలా వరకు కూడా ఈ కారులో చూడాలి అంటూ చాలామందికి ఉంటుంది. వారి ఆశలు నెరవేర్చేందుకు ఈ ఈవెంట్ అవినాష్ విశాల్ మనకి కార్లన్నింటినీ కూడా భీమవరం తీసుకొచ్చాడండి. భీమవరం చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూడొచ్చు. ఇంకా చాలా కార్లు ఉన్నాయి. మనం ఒక్కొక్కటి విశాల్ని అడుగుదాం. ఈ బుల్లెట్ ఏ కార్లు, ఏ సినిమాలో ఉపయోగించారు? ఈ బుల్లెట్ ఓజీ మూవీలోనే వాడారు. ఇంటర్వెల్ తర్వాత జిమ్మి డెడ్ బాడీని తీసుకురావడానికి బండి వాడతారు. ఓకే, ఓజీ మూవీలో వాడిన. చూసారు కదా ఇప్పుడు నేను ఏ విధంగా ఎలా కూర్చున్నాను, ఇక్కడికి వచ్చి ఏ విధంగా కూర్చుని ఫోటోలు కూడా దిగొచ్చాను అయితే మనకి విషయాలు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ వాడిన రాయల్ ఎన్ఫీల్డ్ బండి అండి ఇది ఓజీ మూవీలో. అయితే ఇంకా విలన్ వాడిన బండి అంటే ఇది. అయితే పక్కన ఇంకొక కార్ ఉంది, అది కూడా చూద్దాం. ఇవన్నీ కూడా సినిమాల్లో యూజ్ చేసిన కార్లు అండి, హీరోలతో పాటు విలన్స్ యూజ్ చేసిన కార్లు. ఇది విలన్ డెన్లో ఉండే కార్. ఇది మనకి ఎంట్రీ షాట్లో ఒక 2 seconds కనిపిస్తుంది కార్ ఇది. ఓకే, ఇది కార్ పేరు ఫాల్కన్. అమెరికన్. ఓకే, మీరు సినిమాలకి ఇవన్నీ కూడా రెంట్కి ఇస్తారు? అవును. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు ఈ విధంగా? లాస్ట్ 30 years నుంచి. ఓకే, ఇంకా పక్కన మహీంద్రా కార్స్, జీప్స్ కూడా ఉన్నాయి. ఇవి ఏ సినిమాలో ఉపయోగించారు, ఏ హీరో? ఇవి కూడా ఓజీ. ఇలాంటిది 2 పవన్ కళ్యాణ్ సార్ వెనకాల నడుస్తుంది. ఇది కారు, ఇది గీతా మ్యామ్ నడిపిన కార్. ఇది ఓజీ మూవీలో పోలీసు వాళ్ళు పోర్ట్ దగ్గర చెకింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె ఈ కార్లో వచ్చి వస్తుంది పోర్ట్లోకి. ఇది కూడా పవన్ కళ్యాణ్ వెనకాల నడిపే కార్. ఇది దాని పక్క అటు సైడ్ ఉండదు. అది ఇంకా సెట్ చేస్తున్నారు, అది ఏంటి? ఆ సెట్టింగ్ అయిపోయింది, జస్ట్ నెంబర్ ప్లేట్ పెడుతున్నారు. ఈ చేతక్ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఈ మధ్యలో ఇవి. ఇది ఆయన ఎంట్రీ షాట్ అయినప్పుడు పక్కన ఉంటుంది. ఓకే, ఇట్లా వీళ్ళ అటాక్ చేసేవాళ్ళు దీని నుంచి ఇట్లా కత్తి తీసి ఇట్లా అటాక్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఓకే, కొన్ని ఆ చివర కూడా 2 ఉన్నాయి కదా, వాటిని కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేయి. అంటే ఈ ఎన్ని రోజుల పాటు ఎగ్జిబిషన్ ఉంటుంది విశాల్? ఇది 2 months ఉంటుంది. March 1st తీసేస్తున్నాం ఇక్కడ నుంచి. అంటే 2 months వరకు ఇక్కడ ఉంచుతున్నారు. ఓకే, అప్పటి వరకు కూడా అభిమాన నటుల సంబంధించి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళందరూ మీ దగ్గరికి రావచ్చు అయితే. అంటే ఏంటి టికెట్ ప్రైస్ ఏ విధంగా పెట్టారు? 100 rupees. 100 ఈచ్ పర్సన్గా? అవును. ఓకే, ఇవి ఏంటి ఈ కార్లు? అదే నేను చెప్పినా కదా, అది ఈ కార్ వెనకాల తిరుగుతుంది, ఇదేమో విలన్ వెనకాల తిరిగింది కార్. ఈ కారు విలన్ వెనకాల తిరుగుతుంది. ఓకే, దాదాపు ఇప్పుడు ఇండియన్ ఫస్ట్ ఎస్యూవీ టాటా వాళ్ళది. ఓకే, ఇండియన్ ఫస్ట్ ఎస్యూవీ. ఓకే, దాని తర్వాత మిగతా ఇప్పుడు మీరు చూస్తారు కానీ ఇండియన్ ఫస్ట్ ఎస్యూవీ ఇండియాలోనే మేడ్ అయింది. ఓకే, ఇండియాలో తయారైంది. దాదాపుగా చూసారు కదండి. మీకు మరొక ముఖ్యమైన కార్ ఒకటి చూపిస్తున్నాను. పవన్ కళ్యాణ్ ఓజీలో సినిమాలో ఉపయోగించిన కార్ అది. దాని కార్ వద్దకు వెళ్దాం. విశాల్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వచ్చే వారందరికీ కూడా చూసేందుకు ఈ విధంగా మనకి మంచి సెటప్ అయితే విశాల్ చేశాడు ఇక్కడ. విశాల్ ఇది పవన్ కళ్యాణ్ యూజ్ చేశాడు కదా ఓజీలో? అవును, ఆయన నడిపిన కార్ ఇదే. ఓకే, ఇదే నడిపాడు.
ఓకే, అంటే ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంచి దీన్ని రౌండ్ షేప్ లో ఉండేలా చేస్తారా? కింద రివాల్వింగ్ బేస్ పెట్టినాం, అంటే అందరికి మంచిగా కనిపించేందుకు, చూసేందుకు. అంటే వచ్చిన వాళ్ళు దాంట్లో కూర్చుని ఫోటోలు తీసుకోవచ్చా? ఆ ఫెసిలిటీ లేదు, జస్ట్ చూడడమే. మిగిలిన వాటిలో అయితే ఫోటోలు దిగొచ్చు. అవును. ఓకే, ఇదైతే మాత్రం లేదు, జస్ట్ చూడడం. అవును. ఓకే, చూసారు కదండి, దాదాపుగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, ప్రభాస్ ముగ్గురు హీరోలు ఉపయోగించిన కార్లు, బైక్లు ఈ విధంగా భీమవరంలోని మున్సిపల్ గ్రౌండ్ పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్రదేశంలో పెట్టారు. చాలా వరకు చాలామంది అభిమానులకు తమ అభిమాన నటులు ఉపయోగించిన కార్లను, బైక్లను చూడాలి, వాటిపై ఎక్కి ఫోటోలు దిగాలని అయితే ఉంటుంది. దానికి విశాల్ హైదరాబాద్ నుంచి ఈ విధంగా వచ్చి, బయట కూడా ఒక కారు ఉందండి, చూద్దాం. పవన్ కళ్యాణ్ ఉపయోగించిన మరొక కారు కూడా విశాల్ మనకు చూపిస్తాడు. విశాల్, అదేంటది? ఇది బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది కార్, ఆయన ఎంట్రీ అయినప్పుడు ఇట్లా కార్ కనిపిస్తుంది. ఈ కారు? అవును. ఓకే, అది ఈ కారు. అది. ఓకే, మీరు ఇట్లా వచ్చి ఇక్కడ ఫోటోలు దిగొచ్చు ఆయన లాగా. ఓకే, చూసారు కదండి, భీమవరం మున్సిపల్ గ్రౌండ్ పక్కనే ఉన్న ఒక ఖాళీ ప్రాంతంలో అయితే ఈ కార్ల ఎగ్జిబిషన్ షో పెట్టారు. అభిమానులు అందరూ కూడా, పవన్ కళ్యాణ్తో పాటు ప్రభాస్, బాలకృష్ణ అభిమానులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్లను చూడొచ్చు, ఫోటోలు దిగొచ్చు అని నిర్వాహకుడు విశాల్ చెప్తున్నారు. అంతే, మిగిలిన వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు, అందరూ వచ్చి తమ కార్ల షోను తిలకించాలని కూడా విశాల్ చెప్తున్నాడు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి దాదాపుగా వీళ్ళు కార్లు కూడా సినిమాలకు రెంట్కి ఇస్తారని అయితే విశాల్ చెప్తున్నారు. తప్పనిసరిగా భీమవరంతో పాటు చుట్టుపక్కల ప్రాంత వారందరూ కూడా దాదాపు మార్చి వరకు కూడా ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అయితే విశాల్ అయితే చెప్తున్నాడు. విజయ్ శేఖర్తో మనోజ్, RTV భీమవరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.